సోషల్ పోస్ట్ అన్నిట్లో కూడా వస్తుందా ఇది? సూపర్గా ఉంది. స్టోరీ మాత్రం చాలా బాగుందన్న. ఇంటర్వెల్ మెయిన్ ఇంటర్వెల్ మాత్రం అసలు నాకు గూస్ బంప్స్ వచ్చినాయి అయితే నిజంగా మాత్రం చెప్పాలంటే. మా శ్రీకాకుళం కానీ ఇందులో ఈ సినిమాకి నేను పని చేయలేదు. యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో పని చేస్తున్నాను నేను. అందరూ వెళ్ళి మంచిగా చూడాల్సిన సినిమా. సందీప్ కిషన్కి మాత్రం ఒక ఫుల్ మీల్స్ లాస్ట్లో ఇన్ని రోజులు ఒక మంచి సినిమా గురించి వెయిట్ చేస్తున్నందుకు సరైన హిట్ పడింది. ఈ సినిమా మాత్రం కంపల్సరీ బ్లాక్ బస్టర్. హీరోయిన్ చెప్పాలంటే అసలు సాయి పల్లవి, నజరియా కలిపి మిక్స్ చేసి వచ్చిన బుట్టబొమ్మలా ఉంది. అసలు అమ్మాయి మాత్రం ఐస్ కానీ అసలు సాంగ్స్ మాత్రం సూపర్ అన్న. అసలు సాంగ్స్ మాత్రం అసలు అది తానానే నాన్న అనే సాంగ్ ఉంటుంది లాస్ట్లో, అదేంటిది బస్సుల మధ్య పరిగెత్త అదో సాంగ్ మాత్రం సూపర్గా ఉంది. అసలు నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. విఏ ఆనంద్ మాత్రం లాస్ట్లో మన ఎక్కడికి పోతావు చిన్నవాడ ఇలాంటివన్నీ హర్రర్ జానర్స్ తీశారు. కానీ ఈ సినిమా మాత్రం అసలు చాలా బాగుంది. సందీప్ కిషన్ కానీ విఏ ఆనంద్ కానీ మంచి కంబ్యాక్ మూవీ. ఈ సినిమాతో మంచి సక్సెస్ మంచిగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ సందీప్ కిషన్ అన్న అండ్ డైరెక్షన్ టీమ్ అండ్ విఏ ఆనంద్ గారికి సూపర్. అసలు థ్యాంక్ యూ. కిషన్కి ఇంకా తిరుగులేదన్న, ఇంకా ఫామ్లోకి వచ్చినట్టే సందీప్ కిషన్. మన వెంకటాద్రి తర్వాత ఇదే ఇంకా బెస్ట్. బీజిఎం అవసరం, ఇంకా శ్రీరాములు అన్నాక ఇంకా ఎట్లుంటుంది? బీజిఎం బాగుంది. స్టోరీ పరంగా సీన్స్ ఉన్నాయన్నమాట. బోరు కొట్టది, కాకపోతే చూస్తుంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. హారబుల్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనమాట. సో ఈ సినిమా చెప్పాల్సిందంటే కొంచెం మంచి నీతి ఉందన్నమాట. ఎందుకంటే ఒక మనిషిని నమ్మడం కానీ ప్రేమ కానీ అది హీరో బాగా ఏంటంటే బాగా కష్టపడ్డాడు షార్ట్. మూవీ సూపర్గా ఉంది బ్రో. బాగా బెస్ట్. సౌండ్ పాటలు కానీ సౌండ్ కానీ పిచ్చెక్కిచ్చేసింది. బ్లాక్ బస్టర్ మూవీ. స్టోరీ సూపర్గా ఉంది. లవ్ స్టోరీ అద్దరు క్లైమాక్స్ మామూలుగా లేదు, పలిగిపోయింది. మళ్ళీ వెళ్ళాలి ఇంకోసారి. వచ్చేసి మొత్తం దయాల గురించి చెప్పిండు. ఎందుకో యావరేజ్ అనిపించింది అన్న. అన్నీ ఎక్కడో కాన్సెప్ట్ అంతా ఎక్కడో కొత్త కాన్సెప్ట్ తీసుకుండు. నాకు తెలిసి 5కి 2 ఇవ్వచ్చు అన్న. బీజిఎం అవన్నీ పెట్టిండు, గ్రాఫిక్స్ పెట్టిండు. ఈ కొత్త కథ వర్కౌట్ కాదనుకుంటా నాకు తెలిసి. కొన్ని సీన్స్ అవెంజర్స్ మూవీలో చూసినట్టుగా ఉన్నాయి. ఇది మామూలుగా భైరవ కోన అని ఒకటి కాన్సెప్ట్ తీసుకొని వచ్చిండు. ఓంకార్ తీసిండు కదా ఒక షో, అలాంటి సెట్ వేసారు, ఏదో అట్లా తీసారు సినిమా. నాకు తెలిసి నార్మల్ అన్న. బాగుంది అన్న, చాలా బాగుంది. చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. బాగుంది. విజయం కూడా బాగానే ఉంది. అన్ని ఓకే. స్టోరీ కూడా క్రేజీ ఉంది. చూడొచ్చు, మంచిగా చూడొచ్చు. బాగుంది. హర్రర్ అని ఏం లేదు కానీ బాగుంది. సాంగ్స్ ఆల్రెడీ ఫేమస్ అయినాయి కదా. బొరాన్ ఉంది. వేరే లేవల్ సినిమా చాలా బాగుంది అన్న. ఫస్ట్ యాక్టింగ్ కూడా బాగా చేశారు. హీరోయిన్ది చాలా మంచి రోల్ ఉంటుంది. ఇంకా వేరే హీరోయిన్ కూడా మంచి రోల్ ఇచ్చారు. కొంచెం ఇంపార్టెన్స్ ఉంది హీరోయిన్కి. అట్లా సినిమా గురించి బాగుంది, చూడాలి అందరు. సందీప్ కిషన్ బ్యాక్ సినిమా హిట్. ఓకే, విజువల్ ఎఫెక్ట్స్ బాగుంది. అంతా హీరో యాక్టింగ్ అంతా బాగుందన్న. చాలా బాగుందన్న. బాగుందన్న, సూపర్ చేసిండు. అన్ని మూవీలో కానీ హైలైట్ ఉంది యాక్టింగ్. కొత్త ఉంది భయ్య, మొత్తం కొత్త ఉంది. మొత్తం హర్రర్ అంటే థ్రిల్లింగ్ ఉంది, హర్రర్ ఏం లేదు. థ్రిల్ మొత్తం చాలా బాగుంది భయ్య. హీరో అయితే మొత్తం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్. ఇంట్లో హీరోయిన్ బెస్ట్, మంచి యాక్ట్ చేసింది ఇంట్లో. సినిమా చాలా బాగుందన్న. సినిమా మాత్రం సూపర్గా ఉంది. సందీప్ కిషన్ ఈజ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ ఇన్ తెలుగు. సూపర్గా ఉంది సినిమా మాత్రం. అందరూ వెళ్ళి చూడాల్సింది. లాస్ట్లో ఇంటర్వెల్ మాత్రం సూపర్గా ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం అసలు నాకైతే మాత్రం ఏడుపు వచ్చేసింది నిజంగా. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే అదేవిధంగా సందీప్ కిషన్ పర్ఫార్మెన్స్ కానీ ఏదైనా సరే అల్టిమేట్ మొత్తం మీద.